అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం 28వ తేదీ శనివారం రోజున శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మీ యొక్క జీవితంలో ఒక చిన్న మలుపు తిరిగే రోజు కావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మార్పు, ఒక శుభవార్త, ఒక అవకాశం ఇవన్నీ కూడా మీ వైపే చూస్తున్నాయి. కానీ ఒక చిన్న జాగ్రత్త, ఒక చిన్న నిర్ణయం మీ యొక్క రేపటిని నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. చివరిలో చెప్పే పరిహారాలు మీ యొక్క జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి మార్పును తీసుకువస్తాయి. జై శనిదేవ. ఈ యొక్క రాశి వ్యక్తులలో రేపటి రోజు బాధ్యతలతో మొదలవుతుంది. ఉదయం నుంచే కొన్ని పనులు మీకు ముందుకు వస్తాయి. కొంత మానసిక ఒత్తిడి ఉన్నా మీరు మీ యొక్క తెలివితేటలతో వాటిని సులభంగా పరిష్కరించగలుగుతారు. మీలో ఉన్నటువంటి విశ్లేషణ శక్తి ఈరోజు మరింత పెరుగుతుంది. ఎవరి మాటలు వినాలి, ఎవరి మాటలు పక్కన పెట్టాలి అన్న విషయం మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రశంసలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. గతంలో మీరు చేసినటువంటి కష్టానికి ఇప్పుడు గుర్తించి కొంతమంది కొత్త బాధ్యతలు కూడా అప్పగించవచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే సంతకం చేసే ముందు ప్రతి విషయాన్ని పూర్తిగా పరిశీలించండి. ఆర్థికంగా ఈ రోజు విత్తమైనటువంటి లాభాలు కూడా ఉంటాయి. పెద్ద మొత్తంలో డబ్బు రావడం కంటే చిన్న చిన్న లాభాలు కలిసి మంచి స్థితిని తీసుకువస్తాయి. ఎవరైనా మీ వద్ద అప్పు అడిగితే వెంటనే నిర్ణయం తీసుకోకండి. కుటుంబ విషయాలలో కొంత సున్నితంగా వ్యవహరించండి. మీ యొక్క మాటలు కాస్త గట్టిగా అనిపించే అవకాశం కూడా ఉంటుంది. అందువలన ఆలోచించి మాట్లాడితే చాలా మంచిది. జీవిత భాగస్వామితో చిన్న అపార్థాలు వచ్చినా సాయంత్రానికి అవి తొలగిపోతాయి. పిల్లల విషయంలో ఒక శుభవార్తను కూడా వినే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా కడుపు సంబంధితమైన సమస్యలు లేదా నరాల బలహీనత కొంత ఇబ్బంది పెట్టవచ్చు. నీరు ఎక్కువగా తాగండి. బయట ఆహారాన్ని తగ్గించండి. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం ధ్యానం చేయండి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం మానేయాలి. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి ఫలితాలు కూడా ఉంటాయి. అదేవిధంగా సామాజికంగా మీ యొక్క గౌరవం పెరుగుతుంది. చాలా రోజులుగా కలవనటువంటి ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలో మళ్ళీ రావచ్చు. ఆ వ్యక్తి ద్వారా ఒక మంచి అవకాశం కూడా రావచ్చు. కానీ గతమైనటువంటి విషయాలను గుర్తుకు చేసుకుని బాధపడకుండా ముందుకు సాగండి. మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసమే మీ యొక్క బలం. రేపు మీరు తీసుకునే ఒక నిర్ణయం వచ్చే 3 నెలల దిశను కూడా నిర్ణయించవచ్చు. ఈ యొక్క రాశి వారు సాధారణంగా శ్రమజీవులు. కానీ కొన్నిసార్లు మీ యొక్క కష్టాన్ని ఇతరులు అర్థం చేసుకోరు. అటువంటి పరిస్థితులు కూడా ఎదురవ్వచ్చు. కాబట్టి మీ యొక్క మార్గంలో మీరు నడవండి. శనిదేవుని కటాక్షం మీపై ఉంటుంది. ఆలస్యమైన న్యాయం మాత్రం మీ వైపు ఉంటుంది. కోర్టు లేదా ప్రభుత్వ సంబంధించినటువంటి పనుల్లో చేసినటువంటి వారికైనా పురోగతి ఏర్పడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. కొత్త పరిచయాలు ఆకర్షణీయంగా కనిపించినా పూర్తిగా నమ్మవద్దు. ఇప్పటికే సంబంధంలో ఉన్నటువంటి వారు ఒకరినొకరికి సమయాన్ని కేటాయించుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒక చిన్న బహుమతి లేదా ప్రేమపూర్వకమైనటువంటి మాట మీ యొక్క బంధాన్ని మరింత బలపరిచే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు పరిహారాలను కూడా చూద్దాము. రేపు ఉదయం లేవగానే శుభ్రంగా స్నానం చేసి నల్ల నువ్వులను కొద్దిగా తీసుకుని శనిదేవుని యొక్క ఆలయంలో వేయండి లేదా పేదవానికి దానం చేయండి. ఒక నల్ల నువ్వు దీపం కూడా వెలిగించండి. ఓం శం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. కాకులకు ఆహారం పెట్టడం కూడా శుభప్రదం. సాయంత్రం సమయంలో అదేవిధంగా పిపల్ చెట్టు వద్ద ఒక దీపాన్ని వెలిగిస్తే అడ్డంకులు కూడా తొలగిపోతాయి. మీ యొక్క చేతిలో ఉన్నటువంటి చిన్న ఇనుము ఉంగరం ధరించి కూడా కొంత శుభ ఫలితం
ఫలితాలను పొందవచ్చు. రేపటి అదృష్ట రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. ముఖ్యమైనటువంటి పనులు ఉదయం 9 నుంచి 11 మధ్య చేయటం చాలా మంచిది. కోపం నియంత్రిస్తే విజయాలు మీ వైపే ఉంటాయి. మీలో ఉన్నటువంటి భయం వదిలేస్తే అవకాశాలు మీ ముందే నిలబడతాయి. మొత్తానికి రేపటి రోజు ఈ యొక్క రాశివారు మీరు ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే శుభ ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈరోజు మీకు ఒక గుర్తు ఆలస్యమైతే ఆ ఆలస్యమే కానీ శనిదేవుని మీకు మాత్రం అన్యాయం చేయడు. కాబట్టి నమ్మకంతో ముందుకు సాగండి. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు లోతుగా పరిశీలిస్తే మరికొన్ని ముఖ్యమైనటువంటి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాధానం రేపు లభించే అవకాశం కూడా ఉంటుంది. అది ఉద్యోగం కావచ్చు, డబ్బు కావచ్చు, లేదా కుటుంబంలో ఒక సమస్యకు పరిష్కారం కూడా కావచ్చు. ఉదయం కొంత గందరగోళంగా అనిపించినా మధ్యాహ్నానికి పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ముఖ్యంగా మీరు ఇతరుల మీద ఆధారపడకుండా మీ యొక్క నిర్ణయాలను మీరు తీసుకుంటే విజయాలు వేగంగా వస్తాయి. బాధ్యతల పరంగా చూస్తే ఇంటి పెద్దగా మీరు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండవచ్చు. పెద్దవారి ఆరోగ్యం గురించి ఆందోళన కలగవచ్చు, కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. జాగ్రత్తగా ముందుకు సాగండి. ఆహార నియమాలను పాటించండి. మరికొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి